రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆశలకు అనుగుణంగా ముఖ్యంగా యువత, మహిళ, రైతు వీళ్ళ అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 2026-27 బడ్జెట్ని 3,20,000 కోట్లతో బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రజలు ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ ఆశల్లో పెట్టుకొని గెలిపించారో వాళ్ళ ఆశలకి అనుగుణంగా ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో సంక్షేమానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వీటి కోసం 1,00,000 కోట్ల రూపాయలు హెచ్చించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలా. ఇది ఒక చరిత్ర.